నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ గురించి, ముఖ్యంగా ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి ఈరోజు 1వ తారీఖు వరకు ఎగ్జిట్ పోల్ గురించి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూశారు. ఆ నేపథ్యంలో రకరకాల సంస్థలు ఇచ్చేటటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేస్ని ఎక్స్క్లూజివ్గా అందించేటువంటి ప్రయత్నం ఆదాన్ చేస్తోంది. అందులో భాగంగా మా సొంత సర్వేతో పాటు మిగిలిన సంస్థలు ఏమి ఇచ్చాయి అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు నాతో పాటు ఉన్నారు పల్స్ టుడే సంస్థకు చెందినటువంటి సంస్థ అధినేత. సో వారు ఏం అంశాలు ప్రధానంగా ప్రస్తావించదలుచుకున్నారు, వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, నమస్తే రాజు గారు. నమస్తే రాజు గారు, మీ ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉందనేది ప్రధానంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. సో ఈరోజు 1వ తారీఖు, మనకి టైం కూడా దగ్గర పడిపోయింది. సో మనం ఇచ్చేటువంటి ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉండబోతోంది? ఫస్ట్ మీ ఆదాన్ ప్రేక్షకులకు కానీ మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈసారి సర్వే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎగ్జిట్ పోల్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలు. మన రిపోర్ట్ ఒకసారి చూద్దాం సార్. ఎస్, ఇది పల్స్ టుడే సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై సర్వే రిపోర్ట్ అని చెప్పేసి కూడా ఇచ్చింది. సో ఎప్పుడు చేశారు సార్? అంటే ఎలక్షన్ అయిపోయిన ప్రీ పోల్ చేసాం సార్, పోస్ట్ పోల్ చేసాం. అంటే ఎలక్షన్ రోజు దగ్గర నుంచి మొదలుకొని ఆ తర్వాత తీసుకునే ప్రయత్నం చేశారు శాంపిల్స్. ఫస్ట్ 2023 డిసెంబర్ 22న స్టార్ట్ చేసాం సార్. అసలు ఫస్ట్ ఫేజ్ ప్రీ పోల్. తర్వాత పోలింగ్ డే రోజు కొన్ని స్థానాలు ఎగ్జిట్ పోల్ చేసాం, చాలా లిమిటెడ్ గా. అవి 3 స్థానాలు. మళ్ళా 13 తర్వాత నుంచి మనం పోస్ట్ పోల్ కండక్ట్ చేసాం. ఓకే. సహజంగా ఎగ్జిట్ పోల్ అంటే మనకి అసలు ఇచ్చినా ఇవ్వకపోయిన వెంటనే రిపోర్ట్ అనేది కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు అవ్వలేదు కాబట్టి, ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఎక్కువ మొత్తంలో చేస్తారు కదా. అంటే ప్రజలు ఓటు వేసి బయటకు వచ్చేటటువంటి క్రమంలో ఆ యొక్క పల్స్ తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. మరి మీరు ఎందుకని లిమిటెడ్ గా చేశారు? యాక్చువల్గా సార్ మనకు ప్రీపోల్ సర్వేలోనే క్లియర్ మ్యాండేట్ కనిపించింది స్థానాల వైజ్ గా. మనకి ఏవైతే డౌట్ఫుల్ ఉన్నాయో అవి మనం పోస్ట్ పోల్ చేద్దామని మనం ఎగ్జిట్ పోల్ తీసుకోలేదు. ఎగ్జిట్ పోల్ ఏంటంటే ఆ రోజు అన్ని కండక్ట్ చేయడానికి మనకు పాసిబిలిటీ అవ్వదు. పైగా ఆ రోజు ఓటు వేసి వెళ్తూ ఉన్న ప్రజలు కూడా వాళ్ళ అభిప్రాయాలు క్లియర్ గా చెప్పలేరు. సో అది మనకు యూజ్ అవ్వదన్నమాట. సో ఆఫ్టర్ పోలింగ్ డే నుంచి మనం క్లియర్ గా పోస్ట్ పోల్ తీసుకున్నాం. సో మీ ఎగ్జిట్ పోల్ ప్లస్ పోస్ట్ పోల్ రిపోర్ట్ లో ఫస్ట్ ఎలా చూపిస్తారు? జిల్లాల వారీగా వద్దాం సార్. ఫస్ట్ శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో మనకు 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 10 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ డెఫినెట్ గా గెలిచే స్థానాలు కేవలం 2 ఉన్నాయి. అది ఎచ్చెర్ల, పాలకొండ. కూటమి గెలిచే స్థానాలు మనకు ఆముదాల వలస, ఇచ్చాపురం, నరసన్నపేట, పాతపట్నం, రాజం, టెక్కలి. ఈ స్థానాలన్నింటిలో కూడా కూటమి గెలవబోతుంది. 2 స్థానాల్లో టైట్ ఫైట్ ఉంది, పలాస అండ్ శ్రీకాకుళం అసెంబ్లీ. సీదిరి అప్పలరాజు గారి కాన్స్టిట్యున్సీ ఒకటి, ధర్మాన ప్రసాద్ గారి కాన్స్టిట్యున్సీ పోస్ట్ పోల్ లో కూడా దీని మీద క్లారిటీ వచ్చింది. పలాసలో స్లైట్ ఎడ్జ్ మన తెలుగుదేశం అభ్యర్థికే ఉంది. తెలుగుదేశం అభ్యర్థికి స్లైట్ ఎడ్జ్ ఉంది. శ్రీకాకుళంలో కూడా గోండు శంకర్ గారికి కూటమి అభ్యర్థికే స్లైట్ ఎడ్జ్ ఉంది. ఓకే. సో ఆమదాల వలస దగ్గర నుంచి మనం టెక్కల వరకు ఈ 10 అసెంబ్లీ స్థానాలు తీసుకున్నట్లయితే సో మెజారిటీ స్థానాలతో శ్రీకాకుళంలో కూటమి గెలిచే అవకాశం ఉంది క్లియర్ గా. రైట్, నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ విజయనగరం జిల్లా. సో విజయనగరం జిల్లా పరిస్థితి ఏంటి? ఎందుకంటే విజయనగరం జిల్లా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ హోప్స్ కు తగ్గట్టుగానే ఉందా? ఆ హోప్స్ కు తగ్గట్టుగానే డెఫినెట్ గా 5 స్థానాలు గెలవబోతున్నారు. 3 స్థానాల్లో కూటమి గెలవబోతుంది. 1 స్థానంలో టైట్ ఫైట్ ఉంది. ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావచ్చు, టీడీపీకి రావచ్చు. ఇప్పుడు చెప్తాను. డెఫినెట్ గా కూటమి గెలిచే స్థానాలు బొబ్బిలి, శృంగవరపుకోట, విజయనగరం అసెంబ్లీ. ఈ 3 స్థానాలు డెఫినెట్ గా గెలవబోతుంది. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. గజపతి నగరం, నెల్లిమర్ల ఇది జనసేనకి ఇచ్చారు లోకం మాధవి గారు. ఆవిడికి కూడా కొద్దిగా అవకాశం ఉంది, కానీ స్లైట్ ఎడ్జ్ మాత్రం మనకైతే మన సర్వేలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కనిపిస్తుంది. పార్వతీపురం, సాలూరు. ఇక టైట్ ఫైట్ లో ఉన్న కురుపాము తెలుగుదేశం గెలవడానికి స్లైట్ ఎడ్జ్ ఉంది. సైలెంట్ ఓటింగ్ టైట్ ఫైట్ ఉన్నా కానీ మీ పోస్ట్ పోల్ లో తెలుగుదేశంకి అవకాశం ఉంది. సో మొత్తానికి హోప్స్ పెట్టుకున్నట్టుగా అయితే విజయనగరం జిల్లాలో అవకాశం అయితే కనిపిస్తోంది, వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది ఎక్కువ. రైట్, నెక్స్ట్ వెళ్దాం సార్. విశాఖపట్నం చాలా కీలకం. దీని మీద అయితే కూటమి హోప్స్ పెట్టుకుంది. ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ అనుకున్నట్లుగానే సార్, తెలుగుదేశం బలంగా ఉండటం, జనసేన బలంగా ఉండటం అండ్ అర్బన్ ఫ్యాక్టర్ ఒకటి. ఇక్కడ విశాఖపట్నం రాజధాని అంశం అనేది పెద్దగా పనిచేయలేదు. మనం తీసుకున్న శాంపిల్స్ లో వాళ్ళు ఎక్కువగా పెట్టుబడుల గురించి, ఉద్యోగాలు, డెవలప్మెంట్ ఈ అంశాల మీద ఆలోచిస్తున్నారు తప్ప విశాఖపట్నం రాజధాని ఉండాలి అన్న డిమాండ్ అయితే అక్కడ ప్రజల్లో మనకు కనిపించలేదు. కూటమి అనకాపల్లి 100% గెలుస్తుంది, పెందుర్తి గెలుస్తుంది, ఎలమంచిలి గెలుస్తుంది. నెక్స్ట్ విశాఖపట్నం సౌత్ గెలుస్తుంది.
జనసేనకి ఇచ్చిన 4 స్థానాలు కూడా విశాఖపట్నంలో గెలుస్తుంది. ఒక్క బీజేపీకి ఇచ్చినటువంటి విశాఖపట్నం నార్త్ మన విష్ణుకుమార్ రాజు గారు 2014లో కూటమి నుంచి గెలిచారు. ఆయన అక్కడ కేకే రాజు గారు చాలా టైట్ ఫైట్ ఇస్తున్నారు. ఇద్దరి మధ్య హోరాహోరీ అన్నట్లుంది. కొద్దిగా ఛాన్స్ అయితే మనకు ఇద్దరికే కనిపిస్తుంది దీన్ని. సో ఇదైతే ఫలితాల తర్వాత తప్ప మనం ముందే చెప్పలేని పరిస్థితి ఉంది. ఇది కేకే రాజు గారు గెలవడానికి 50% ఛాన్స్ ఉంది, విష్ణుకుమార్ రాజు గారు గెలవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచే జేడీ లక్ష్మీనారాయణ గారు కంటెస్ట్ చేశారు. సో ఆయన ఎంత మేరకు ఓట్లు చీల్చారు, అది బీజేపీకి ఎంత మైనస్ అవుతుంది అనేది మనం చూడాలి. ఇది మాత్రం చెప్పలేని పరిస్థితిలో ఉంది 100%. సో అనకాపల్లి బీజేపీకి జనసేనకి ఇచ్చినటువంటి అనకాపల్లి, అదేవిధంగా పెందుర్తి, విశాఖపట్నం ఈస్ట్, సౌత్, విశాఖపట్నం సౌత్, ఎలమంచిలి, ఇవి 100% గెలుస్తారు. 4 డ్యామ్ షూర్. తెలుగుదేశం భీమిలి గంటా శ్రీనివాసరావు గారు గెలుస్తున్నారు, చోడవరం రాజు గారు గెలుస్తున్నారు, గాజువాక నుంచి పల్లా శ్రీనివాస్ గారు గెలుస్తున్నారు, నర్సీపట్నం నుంచి అయ్యన్న పాత్రుడు గారు గెలుస్తున్నారు. టైట్ ఫైట్ ఉంది నర్సీపట్నం, బట్ ఒక 7,000 మెజారిటీ అనేది మన అంచనా. 7,000 మెజారిటీ. నెక్స్ట్ పాయకరావుపేటలో మంచి మెజారిటీ, వంగల్పూడి అనిత గారు 20,000 మెజారిటీతో గెలవచ్చు మా అంచనా. విశాఖపట్నం వెస్ట్ గణబాబు గారు కూటమి నుంచి తక్కువ మెజారిటీతో గెలవబోతున్నారు. ఇక్కడ ఆడారి ఆనంద్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి టైట్ ఫైట్ ఇచ్చారు. విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు గారు మంచి మెజార్టీతోనే గెలవబోతున్నారు. సో 15లో కేవలం 3 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది. ఒక చోట టైట్ ఫైట్ లో కొంత ఎడ్జ్ ఉంది తప్ప మిగతా అన్ని చోట్ల అంటే అరకు, అదేవిధంగా మాడుగుల, సో పాడేరు. మాడుగుల అక్కడ కూటమి నుంచి గొడవలు ఉన్నాయి కదా. గొడవలు ఉన్నప్పటికీ సార్ తెలుగుదేశం నుంచి బండారు సత్యనారాయణ గారిని లాస్ట్ మినిట్ లో మన పెందుర్తి నుంచి అక్కడికి సీట్ ఇవ్వటం, ఆయన సోషల్ ఇంజనీరింగ్ చేసుకోలేకపోవటం, ఇదిగా కొద్దిగా మైనస్ గా కనిపిస్తుంది మనకు. అనురాధ గారికి మంచి అవకాశం ఉంది, మాడుగుల అనురాధ గారు గెలుస్తారు. సో నెక్స్ట్ వెళ్దాం సార్. నెక్స్ట్ తూర్పుగోదావరి. సో గోదావరి జిల్లాల మీద కూటమి చాలా హోప్స్ పెట్టుకుంది. మరి ఆ హోప్స్ నిలబెట్టుకుంది సార్, 100% నిలబడుతుంది. ఏంటి పరిస్థితి ఇక్కడ? సో చెప్పండి మీరే. తూర్పుగోదావరి 19 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ డ్యామ్ షూర్ గా గెలుస్తాది అని చెప్పడానికి మనకున్న ఏకైక స్థానం అనపర్తి ఒకటి. ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి, అక్కడ ఆయన కూడా బాగానే ట్రై చేశారు. తెలుగుదేశం నుంచి వెళ్ళినోడే కదా, లాస్ట్ మినిట్ లో ఆ కండువా కప్పుకొని అక్కడ అభ్యర్థి దొరకపోతే తెలుగుదేశం నుంచి వెళ్ళారు. ఆయన పని చేయట్లేదా? కొద్దిగా సానుభూతి అనేది ఉంది. టికెట్ రాలేదు, ఆయన కొద్దిగా ఇబ్బంది పడ్డారు, సఫర్ అయ్యారు అనేది ప్రజలు ఆలోచించారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ తక్కువ మెజార్టీతో విన్ అవుతుంది. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ రామచంద్రాపురంలో గట్టి పోటీ ఇచ్చింది. రామచంద్రాపురంలో పిల్లి సూర్యప్రకాష్ గారు విన్ అవబోతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. రంపచోడవరం నుంచి వైఎస్ఆర్సీపీ ఇబ్బంది ఉంది. ప్లస్ ఏంటంటే అది బేసిక్ గా ఏజెన్సీ ఏరియా కాబట్టి వైఎస్ఆర్సీపీ పట్ల ఆకర్షితులుగా ఉన్నారు. సంక్షేమ పథకాలు కూడా వాళ్ళు ఉన్న పథకాలు కంటిన్యూ అయితే చాలు అని కోరుకుంటున్నారు. తుని దాటిశెట్టి రాజా గారు తుని అనే కంచుకోటను అయితే ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ గెలవలేకపోతుంది. యనమల దివ్య గారు అయితే టైట్ ఫైట్ ఇస్తున్నారు. కానీ అక్కడ దాటిశెట్టి రాజా గారికి ఉన్న ఇమేజ్ కానీ ఆయన సోషల్ ఇంజనీరింగ్, ఆయన పోల్ మేనేజ్మెంట్ నిలబెట్టుకుని ఆయన ఆ స్థానాన్ని మళ్ళీ చేజిక్కించుకోబోతున్నారు. రైట్. సో ఇక కూటమి గెలిచే స్థానాలు చూసినట్లయితే మనం అమలాపురం నుంచి మొదలు పెట్టాలంటారా? అమలాపురంలో గెలవబోతుందండి 100%. జనసేనకు పి గన్నవరం ఇచ్చారు. పి గన్నవరంలో టైట్ ఫైట్ ఉందండి. టైట్ ఫైట్ లో గిడ్డి సత్యనారాయణ గారు గెలవబోతున్నారు. జగ్గంపేటలో గెలవబోతున్నారు జ్యోతిల్ నెహ్రూ గారు. కాకినాడ సిటీలో వనమాడి వెంకటేశ్వరరావు గారు గెలవబోతున్నారు. కాకినాడ రూరల్ లో పంతం నానాజీ గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. మనకు స్టేట్ లో ఈసారి హైయెస్ట్ మెజారిటీ వచ్చే స్థానాలు చాలా తక్కువగా ఉంటాయి. అందులో కాకినాడ రూరల్ ఒకటి మా అంచనా. నెక్స్ట్ కొత్తపేట తెలుగుదేశం గెలవబోతుంది. మండపేటలో టైట్ ఫైట్ జరిగింది, తెలుగుదేశం గెలవబోతుంది. ముమ్మడివరం కూడా తెలుగుదేశం. పెద్దాపురం చినరాజప్ప గారే తెలుగుదేశం. పిఠాపురంలో సార్ మనం ప్రత్యేకించి స్పెషల్ సర్వే అని చేసాం. ఆల్రెడీ మనకు మీడియాలో కూడా మన రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ మనం ఒక ప్రెస్టేజియస్ గా ఒక 4,800 శాంపిల్స్ మనం ఓన్ గా తీయడం జరిగింది, కేవలం మెజారిటీ అంచనా కోసం. అక్కడ మా అంచనా మనం ఇస్తున్నది పవన్ కళ్యాణ్ గారికి 54,000 ప్లస్ ఉంటుంది మెజారిటీ. 54,000 ఉంటుంది, డ్యామ్ షూర్ గా ఉంటుంది. అక్కడ అన్ని వర్గాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేసాం. అక్కడ గ్రూప్ డిస్కషన్ కూడా కండక్ట్ చేసాం. ఒక కమ్యూనిటీ వైజ్ ఇట్లా ఒక వెన్యూస్ తీసుకుని వాళ్ళందరినీ అక్కడ గ్యాదర్ చేసి మనం ఒక చిన్న గిఫ్ట్ లాగా ఇచ్చి కూడా అక్కడ ఒక గ్రూప్ ఒపీనియన్స్ తీసుకోవడం జరిగింది. సో అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 54,000 మెజార్టీతో గెలవబోతున్నారు. పత్తిపాడు తెలుగుదేశం గెలవబోతుంది. రాజమండ్రి పత్తిపాడు మీద చాలా వరకు హోప్స్ వదిలేసుకుంది కదా. వరపుల సత్యప్రభ అంటే భర్త చనిపోయిన సానుభూతి కూడా పెద్దగా పనిచేయదని చెప్పేసి ఒక వర్గంలో టాక్. మరి
లేదు సో అలాంటిది ఏం లేదా? లేదండి, ప్రజలైతే కూటమి కోరుకుంటున్నారు. అక్కడ మెజారిటీ ప్రజలు ఓట్ చేశారు. టీడీపీ గెలవబోతుంది. రాజమండ్రి సిటీ రూరల్ లో మంచి మెజారిటీతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు గెలవబోతున్నారు. సిటీలో కొద్దిగా ఫైట్ జరిగింది, అయినప్పటికీ కూడా మార్గాని భరత్ గారు ఫైట్ ఇచ్చారు, కానీ తెలుగుదేశం ఈజీగా గెలవబోతుంది. ఇంకా రాజానగరం జనసేన అన్నారు. రాజానగరం గురించి కూడా ఒక స్పెషల్ గా చెప్పుకోవాలి సార్. యాక్చువల్ గా జనసేనలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఉన్న అభ్యర్థుల్లో పార్టీ కోసం బాగా కష్టపడిన వ్యక్తి, త్వరితగతిన పార్టీని తక్కువ కాలంలో బాగా పైకి తీసుకొచ్చిన వ్యక్తి రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారు. ఇక్కడ కూడా చాలా గట్టి పోటీ ఉందండి. జక్కంపూడి రాజా నుంచి మంచి ఫైట్ ఎదుర్కొన్నారు ఆయన. ఖచ్చితంగా మా అంచనా ప్రకారం రాజానగరంలో జనసేన గెలవబోతుంది, మెజారిటీ తక్కువ ఉంటుంది. సిట్టింగ్ సీటే కాబట్టి అయినా కూడా నిలుపుతుందండి. మెజారిటీ పెద్దగా రాదు, ఫైట్ ఉందండి, గట్టి ఫైట్ జరిగింది ఇద్దరి మధ్యలో. జనసేన కైవసం చేసుకుంటుంది రాజోలు. ఇది మెజారిటీ అంటే మనకు తూర్పు గోదావరి జిల్లాలో కేవలం అంటే ఉన్నటువంటి 19 స్థానాల్లో 4 స్థానాలు మాత్రమే, 19లో 4 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. మిగిలిన అన్ని చోట్ల కూటమి ఘన విజయం సాధించబోతుందని చెప్పేసి అయితే పల్స్ టుడే సంస్థ చాలా క్లియర్ గా కుండబద్దలు కొడుతుంది. నెక్స్ట్ పశ్చిమ గోదావరికి వద్దాం. పశ్చిమ గోదావరిలో మనకి ఎలాంటి పరిస్థితి ఉంది? సో తూర్పు గోదావరితో పోల్చుకుంటే కొంత పశ్చిమ గోదావరిలో కూటమికి బెటర్ సంకేతాలు కనిపిస్తున్నాయి కదా? అవునండి, మనకు 15 స్థానాల్లో 2 స్థానాలు వైఎస్ఆర్ సిపికి వెళ్లే ఛాన్స్ ఉందండి. ఒకటి మనం ఫస్ట్ నుంచి వచ్చేస్తే ఆచంట తెలుగుదేశం ఈజీగా విన్ అవబోతుంది. భీమవరంలో జనసేన విన్ అవబోతుంది. చింతలపూడిలో సొంగ రోషన్ కుమార్ గారు తెలుగుదేశం నుంచి విన్ అవబోతున్నారు. దెందులూరులో ఏంటంటే చాలా మంది మన చింతమనేని ప్రభాకర్ గారు విన్ అవుతారని అనుకుంటున్నారు, కానీ మన సర్వేలో మాత్రం అబ్బాయి చౌదరి గారు విన్ అవుతారని వస్తుంది మనకు. సో దెందులూరులో రీజన్స్ ఏంటి? రీజన్స్ వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్. అవునండి, అలాంటిది మరి దెందులూరులో వ్యతిరేక ఫలితాలు ఆయనకి ఎందుకు వచ్చాయి? మాస్ లో ఓటింగ్ బాగానే వస్తుంది. న్యూట్రల్ ఓటర్స్ కానీ సామాన్య ప్రజలు ఏంటంటే కొద్దిగా ఆయన అగ్రెసివ్నెస్, అంటే ప్రజలు చెప్పింది ఇది మనకు, మనం అబ్జర్వ్ చేసిన పాయింట్, కొద్దిగా అగ్రెసివ్నెస్ ఆయనకి మైనస్ అవుతుంది. ప్లస్ అబ్బాయి చౌదరి గారు ఆయన సాఫ్ట్ కార్నర్ కానీ ఆయన రెస్పాండ్ అయ్యే విధానం, నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కూడా ఆయన వెంటనే రియాక్ట్ అవుతారు. సో కొద్దిగా ఆయనకు బలం ఎక్కువ కనపడుతుంది మన అంచనా. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ గారు కూటమి నుంచి ఓడిపోతారనేది మన అంచనా. ఆ తర్వాత ఏలూరులో తెలుగుదేశం గెలవబోతుంది. గోపాలపురంలో చాలా గట్టి పోటీ జరిగింది, ఫైనల్లీ తెలుగుదేశం విన్ అవబోతుంది గోపాలపురంలో. ఇక్కడ తానేటి వనిత గారు ఎక్స్ మినిస్టర్, ఈవిడ ఓటమి చెందుతారు మన అంచనా. క్రోవూరులో తెలుగుదేశం గెలవబోతుంది. నరసాపురం జనసేన విన్ అవుతుంది. హైయెస్ట్ మెజారిటీ ఉండే స్థానాల్లో నరసాపురం ఒకటి ఉంటుందండి, పెద్ద మెజారిటీ వస్తుంది. నిడదవోలులో కందుల దుర్గేష్ గారు స్వల్ప మెజారిటీతో విన్ అవుతారు. పాలకొల్లు తెలుగుదేశం రామానాయుడు గారు, ఇక్కడ కూడా చాలా పెద్ద మెజారిటీ 30,000+ ఉంటుంది. హైయెస్ట్ మెజారిటీ సీట్స్ లో పాలకొల్లు కూడా ఉంటుంది. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు జనసేన. తణుకు నుంచి తెలుగుదేశం, ఉండి నుంచి రఘురామకృష్ణ గారు. ఇక్కడ యాక్చువల్ గా ట్రయాంగిల్ ఫైట్, ఇండిపెండెంట్ నుంచి కూడా కొద్ది పోటీ ఎదుర్కొంటున్నారు. అది కేవలం మెజారిటీ మీద ప్రభావం ఉంటుంది తప్ప గెలుపు మీద అదే చెప్తున్నారు. అవును, డామ్ షూర్ గెలుపు మీద అయితే ఎటువంటి ప్రభావం పడదు. ఖచ్చితంగా RRR గారు ఉండి నుంచి గెలవబోతున్నారు. అలాగే ఉంగుటూరు కూడా జనసేన. ఉంగుటూరు కూడా మనం ప్రత్యేకంగా సర్వే చేసామండి. మనం ఇక్కడ 12,000 శాంపిల్స్ తీయడం జరిగింది. ఇక్కడ మనం ఒక క్లయింట్ కి పనిచేసాం. మనం క్లయింట్ కి పనిచేసిన స్థానాలు కూడా ఉన్నాయండి ఇందులో. క్లయింట్ మనకు వర్క్ ఆర్డర్ ఇవ్వని చోట మనం సొంతంగా చేసాం. మనం ఉంగుటూరు మనం ఎక్స్క్లూజివ్ గా వర్క్ చేసాం. జనసేన గెలిచే ఛాన్స్ ఉంది. జనసేన. సో ఫైనల్ గా పోలవరం మాత్రం పోతుంది. ఎందుకని? పోలవరం ఒక ఎమోషనల్ ఇష్యూ. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని 70% పూర్తి చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అసలు ఏం పనులు జరగలేదు. అలా రకరకాలుగా అసలు ఆంధ్రప్రదేశ్కి జీవనాడు లాంటి ప్రాజెక్ట్ ని మూలన పెట్టేశారని వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కానీ ఆ సొంత నియోజకవర్గంలో ఎందుకు అది ఎఫెక్ట్ చూపించాలి? అంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది షెడ్యూల్ నియోజకవర్గం, రిజర్వ్డ్ నియోజకవర్గం అవ్వటం. కూటమి నుంచి చిర్రి బాలరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన సోషల్ ఇంజనీరింగ్ లో కానీ, క్యాంపెయిన్ లో కానీ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే విషయంలో కానీ, మొత్తం అన్ని విషయాల్లో మన అబ్జర్వేషన్ లో వెనకబడి ఉన్నారు ఆయన. అదే స్థానం కనుక ఒకవేళ పోలవరం జనసేనకు కాకుండా తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్టయితే ఫలితాలు వేరే రకంగా ఉండేవి. అయినా కూడా టైట్ ఫైట్ అయినండి, వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది పోలవరంలో, టీడీపీకి ఇచ్చున్నా కూడా. రైట్. 15 స్థానాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం దెందులూరు, పోలవరం మాత్రమే వైసీపీకి వెళ్ళేటువంటి అవకాశం. మిగిలిన అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి గెలిచేటటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా అయితే పల్స్ టుడే సంస్థ చెప్తోంది వాళ్ళ పోస్ట్ పోల్ సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్ అయితే. నెక్స్ట్ కృష్ణా జిల్లాకు వద్దాం. దీని మీద కూడా కూటమి బలంగా అంచనాలు పెట్టుకుంది, చాలా బలంగా అండి.
అవనిగడ్డలో జనసేన మండలి బుద్ధప్రసాద్ గారు విన్ అవబోతున్నారు. గన్నవరం కొంచెం ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన సీట్ ఇది. వల్లభనేని వంశీ గారు, యార్లగడ్డ వెంకటరావు గారు. యార్లగడ్డ వెంకటరావు గారు గట్టి ఫైట్ జరిగింది కానీ ఇద్దరి మధ్యలో చివరిలోకి వచ్చేసరికి వంశీ గారు ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ విషయంలో వీక్ అయిపోయారు. యార్లగడ్డ గారు మంచి మెజారిటీతో విన్ అవబోతున్నారు. మన అంచనా ఖచ్చితంగా ఇక్కడ 11,000 15,000 ఆ రేంజ్ లో ఉంటుంది మెజారిటీ యార్లగడ్డ గారికి. గుడివాడ సార్, గుడివాడ మనం ప్రత్యేకంగా సర్వే చేయడం జరిగింది. ఖచ్చితంగా చెప్పొచ్చు మనం ఎక్కడి నుంచి కొడాలి నాని గారు ఓటమి చెందబోతున్నారు. వెనిగండ్ల రాము గారు గెలుస్తున్నారు. 8,000 నుంచి ఉంటుంది మెజారిటీ పైకి. జగ్గేపేట శ్రీరామ్ తాతయ్య గెలవబోతున్నారు సార్ కూటమి నుంచి. కైకలూరు నుంచి ఏమో కామినేని శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు. మచిలీపట్నం నుంచి మన కొల్లు రవీంద్ర గారు గెలవబోతున్నారు. మైలవరం నుంచి తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు. నందిగామలో హోరాహోరీ ఫైట్ జరిగిందండి. ఒకనొక దశలో మనం సెకండ్ స్టేజ్ లో సర్వే చేస్తున్నప్పుడు నందిగామలో వైసీపీకి మనకి ఎడ్జ్ ఉంది, కానీ ఫైనల్లీ తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు. ఎంత మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది? తక్కువ మెజారిటీ ఉంటుందండి, ఎందుకంటే నందిగామ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలుగుదేశం. అవునండి, కానీ మన అంచనా అయితే మాత్రం తక్కువ మెజారిటీ అనండి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. 7,000 అంతే, తక్కువ మెజారిటీ. నూజివీడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా పోతుందా? నూజివీడులో పామర్ పోస్ట్ పోల్ కండక్ట్ చేశామండి మనం నూజివీడులో. ఇక్కడ మేకా వెంకట ప్రతాపప్పారావు గారు కొలుసు పార్థసారథి గారి మీద గెలవబోతున్నారు. మళ్ళీ ఆ కంచుకోటను అయితే బీట్ చేయలేకపోతున్నారు, కానీ కొద్దిగా ఛాన్సెస్ ఉన్నాయండి. సైలెంట్ ఓటింగ్ జరిగింది. కౌంటింగ్ లో మాత్రం ఆశ్చర్యంగా తెలుగుదేశం గెలిచినా కూడా ఈ స్థానంలో ఆశ్చర్యం లేదు, ఛాన్స్ అయితే ఉంది. మా అంచనా మాత్రం మనం వైఎస్ఆర్ కి ఇస్తున్నాం. మేకా వెంకట ప్రతాపప్పారావు గారు పామర్లో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కైలే అనిల్ కుమార్ గారు గెలవబోతున్నారు 100% వైఎస్ఆర్సీపీ. పెడన్లో కూడా కృష్ణప్రసాద్ గెలవబోతున్నారు. పెనమూరు నుంచి బోడే ప్రసాద్ గారు గెలవబోతున్నారు. మెజారిటీ కూడా మంచిగానే వస్తుందండి. కానీ తిరువూరు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, కానీ అక్కడ కొలికపూడి శ్రీనివాసరావు బాగా కష్టపడ్డారు, ఆయనకి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. కష్టపడ్డారు కానీ సార్ కొన్ని అంటే ఓటర్స్ పాకెట్ ని టచ్ చేసే విషయంలో కానీ కొన్ని విషయాల్లో ఆయన వెనకబడి ఉన్నారు. కొద్దిగా స్వల్ప మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మన అంచనా. విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం బోండమ్మ గారు గెలవబోతున్నారు. తెలుగుదేశం ఈస్ట్ లో కూడా గట్టి పోటీ జరిగింది. అవినాష్ గారికి మన గద్దె రామ్మోహన్ రావు గారు గెలవబోతున్నారు. వెస్ట్ భారతీయ జనతా పార్టీ యాక్చువల్ గా ఫస్ట్ ఇది సాధ్యమేనా? ఎందుకంటే అక్కడ మొత్తం ముస్లిం ఓటర్లు కదా. సాధ్యమేనండి. ఆసిఫ్ గారు వెనకబడ్డారు. ఫస్ట్ రౌండ్ సర్వే చేస్తున్నప్పుడు ఆసిఫ్ గారికి గెలుపు అవకాశాలు ఉన్నాయి మన అంచనా. తర్వాత మన సుజనా చౌదరి గారు పోల్ మేనేజ్మెంట్ విషయంలో కానీ ఓటర్స్ అందరినీ రీచ్ అయ్యే విషయంలో క్యాస్ట్ వైజ్ మీటింగ్స్ కానీ ఇవన్నీ బలంగా కండక్ట్ చేశారు ఆయన. సో 16 కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 స్థానాల్లో కేవలం నూజివీడు, పామర్రు, తిరువూరు మాత్రమే, ఈ 3 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మిగతా అంతా కూటమి గెలిచే ఛాన్స్ అవుతుంది. ఇక్కడ ప్రధానంగా అమరావతి ఎఫెక్ట్ అనేది కృష్ణా, గుంటూరు జిల్లాల మీద చాలా ఉంది. సో ఆ ఫ్యాక్టర్ నెక్స్ట్ కూటమి బలంగా ఉండటం 2 పార్టీలు. నెక్స్ట్ గుంటూరుకు వద్దాం. గుంటూరు దాదాపుగా క్లీన్ స్వీప్ చేస్తాం అనేటటువంటి పరిస్థితి కూటమిలో ఉంది. పెమ్మసాని వచ్చిన తర్వాత నరసరావుపేట వాళ్ళు, పెమ్మసాని ఇటు వీళ్ళు ఇద్దరు కలిసి అసలు ఉమ్మడి గుంటూరుని క్లీన్ స్వీప్ చేస్తామని ఒక టార్గెట్ గా పనిచేశారు. ఆయన ప్రచారంలో కూడా ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఫాలో అవ్వని చిట్కాలు అనొచ్చు, అవి టిప్స్ అనొచ్చు, ఆయన నూతనంగా ప్రచారం చేశారు ఆయన. ఖచ్చితంగా ఫస్ట్ బాపట్ల సార్, యాక్చువల్ గా బాపట్ల వైఎస్ఆర్సీపీకి కంచుకోట అనే ఒక ఇది ఉంది. అక్కడ ఖచ్చితంగా ఈసారి నరేంద్ర వర్మ గారు గెలవబోతున్నారు తెలుగుదేశం చాలా రోజుల తర్వాత. అక్కడ కోన రఘుపతి గారికి నెగిటివ్ ఎక్కువ ఉంది మన అబ్జర్వేషన్. ఇది ఊహించని స్థానం. అవును, ఖచ్చితంగా ఇది గెలుస్తుంది. మనం ఆఫ్టర్ రిజల్ట్ కూడా దీని మీద మనం ఒక చెక్ చేసుకోవచ్చు. చిలకలూరుపేటలో పతిపాటి పుల్లారావు గారు గెలవబోతున్నారు సార్. గుంటూరు ఈస్ట్ లో చాలా టైట్ ఫైట్. ఎంత టైట్ ఫైట్ అంటే 175 లో ఫస్ట్ టైట్ ఫైట్ సీట్ అనమాట ఇది. అంత టైట్ ఫైట్ ఉంది, మనకు అంచనాలు అందట్లేదు. బట్ కొద్దిగా స్లైట్ ఎడ్జ్ మాత్రం ఆసిఫ్ గారికే ఉంది, కూటమికే ఉంది. లేదా నూరి ఫాతిమా గారు కూడా గెలవచ్చు, అక్కడ చెప్పలేకపోతున్నాం. ఇదొకటి, విశాఖ నార్త్ ఒకటి మనం చెప్పలేకపోతున్నాం. ఈ 2 తెలుగుదేశం ఇక్కడ విడదల రజనీ గారు మంత్రి గారు ఇక్కడ ఓటమి చెందబోతున్నారు. ఆవిడ గల్లా మాధవి గారు గెలుస్తారు. ఇక్కడ గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాస్ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. మాచర్ల కూడా ప్రత్యేకంగా చూసుకోవాలి సార్. ఇక్కడ నుంచి కూడా జోలకండ బ్రహ్మానంద రెడ్డి గారు గెలవబోతున్నారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు కంటెస్ట్ చేశారు. ఈసారి ఖచ్చితంగా గెలవబోతున్నారు. మెజారిటీ అనేది మా అంచనా 20,000 ఉంటుంది. 20,000 తో ఆయన గెలవబోతున్నారు. నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పగలగొట్టలేకపోతున్నారు. కొద్దిగా అవకాశం ఉంది, కానీ ఆయన కూడా అరవింద్ బాబు గారు కూడా గట్టిగా ఫైట్ ఇచ్చారు, కానీ వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఎక్కువ ఉంది.
పెదకూరపాడు కూడా టైట్ ఫైట్. టైట్ ఫైట్ సార్. భాష్యం ప్రవీణ్ గారికి స్లైట్ ఎడ్జ్ ఉన్నట్టు కనపడుతుంది. భాష్యం ప్రవీణ్ గారు గెలవచ్చు, కానీ టైట్ ఫైట్ అండి. నంబూరు శంకర్రావు గారికైనా వెళ్తుంది, భాష్యం ప్రవీణ్ గారికైనా వస్తుంది. కానీ 1% ఛాన్స్ అయినా మనం చూసుకుని ఎవరికి ఇవ్వాలి అనుకుంటే భాష్యం ప్రవీణ్ గారికి ఇవ్వడానికి అవకాశం ఉంది టీడీపీ కూటమి. పొన్నూరు, పత్తిపాడు ఇవన్నీ వన్ సైడ్ అండి, చాలా బలంగా ఉన్న. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు మంత్రి గారు ఓటమి చెందబోతున్నారు, కన్నా లక్ష్మీనారాయణ గారు గెలుస్తారు. ఇక తెనాలి సార్, తెనాలిలో నాదెండ్ల మనోహర్ గారు గెలవబోతున్నారు. ఇక్కడ కూడా చాలా గట్టి పోటీ జరిగింది. వేమూరు తెలుగుదేశం, వినుకొండ తెలుగుదేశం. ఇది కూడా కొంచెం ప్రత్యేకంగా చూసుకోవాలి సార్. ఇక్కడ జీవి ఆంజనేయులు గారు గెలవబోతున్నారు బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద. కొంతమంది అంచనాలు అయితే బొల్లా బ్రహ్మనాయుడు గారు గెలుస్తారు. ఈ రెండు సార్, బాపట్ల, వినుకొండ చూసుకోండి. మళ్ళీ ఈ 2 స్థానాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఖచ్చితంగా ఈ 2 స్థానాల గురించి మాట్లాడవచ్చు. సో అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 స్థానాల్లో కేవలం ఒకే ఒక్క స్థానం నరసరావుపేట మాత్రమే ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అనుకూలంగా వస్తే గుంటూరు ఈస్ట్, పెదకూరపాడు కొంత టైట్ ఫైట్ లో ఉన్నాయి, అవకాశం ఉంది. రైట్, ఇది మెయిన్ మెజారిటీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రకాశంకి వద్దాం. ప్రకాశంలో కూడా చాలా కీలకం ఇది. ఇక్కడ మేము చరిత్ర తిరగ రాస్తాం, ఈసారి మెజారిటీ సీట్లు మేమే గెలుచుకుంటాం అని చెప్పేసి అయితే కూటమి చెప్తోంది. తెలుగుదేశం పార్టీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. 2022 మహానాడు నుంచి అయితే అసలు పూర్తిగా ప్రకాశం మాకు కంచుకోట అయిపోయింది అంటున్నారు. అవునండి, అది నిజమేనండి. మనకు కూడా గ్రౌండ్ లో అట్లాగే కనిపించింది. మెజారిటీ స్థానాలు ప్రకాశం జిల్లా 12 స్థానాల్లో కేవలం 2 స్థానాలే వైఎస్ఆర్సీపీ, గిద్దలూరు, ఎర్రగొండపాలెం. ఒకటి దర్శి టైట్ ఫైట్ ఉందండి. ఒక స్టేజ్ లోనేమో గొట్టిపాటి లక్ష్మి గారికి మనకు మెజారిటీ కనిపిస్తుంది, ఒక స్టేజ్ లోనేమో మన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి కనిపిస్తుంది. కానీ ఇక అది ఎవరి ఖాతాలో పెట్టాలి అనుకుంటే మాత్రం కొద్దిగా అవకాశం అయితే గొట్టిపాటి లక్ష్మి గారికి ఉంది టీడీపీకి. కానీ ఏమైనా జరగవచ్చు. అద్దంకి చీరాల మాత్రం ఖచ్చితంగా చీరాల గురించి కూడా మాట్లాడుకోవాలి సార్. చీరాల్లో మనం స్పెషల్ గా పోస్ట్ పోల్ సర్వే చేసాం. ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ గారు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖాతా తెరుస్తారా స్టేట్ లో అనేది స్పెషల్ గా మనం ఫోకస్ స్టేజ్ లో చీరాల అసలు కాంగ్రెస్ పార్టీ కొడుతుందని కూడా చాలా సర్వేలు జరిగింది. ఆ న్యూస్ విన్నాకే మనం మళ్ళీ వెళ్ళడం జరిగింది అక్కడికి మన టీమ్ తో. ఛాన్స్ లేదండి, ఇక్కడ కొండయ్య గారు గెలవబోతున్నారు తెలుగుదేశం నుంచి. మాలకొండ యాదవ్ గారు గెలవబోతున్నారు. ఆమంచి కృష్ణమోహన్ గారు 2వ స్థానానికి పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి వెళ్లే ఛాన్స్ ఉంది. మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా, మన శాంపిల్స్ ఆధారంగా కరణం వెంకటేష్ గారికి 3వ పొజిషన్ అని మనకు అనిపిస్తుంది. తారుమారు అయితే ఆ 2 స్థానాలే తారుమారు అవుతాయి తప్ప మొదటి స్థానం అనేది తెలుగుదేశం. కొండయ్య గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు చీరాల నుంచి. కందుకూరు, కనిగిరి, కొండెపికి ఇవన్నీ గెలిచే స్థానాలేనండి. కందుకూరులో కూడా చాలా ఫైట్ జరిగింది, కానీ ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది కందుకూరులో మా అంచనా. కనిగిరి, కొండెపి కంచుకోటలాగా మారిపోయింది. బాల వీరాంజనేయ స్వామి వచ్చింది. మార్కాపురం, ఒంగోలులో మన బాలినేని శ్రీనివాస్ గారు మినిస్టర్ గారు, ఆయన కూడా ఓటమి చెందబోతున్నారు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు. సో పర్చూరు నిలబెట్టుకుంటుందంటారు ఈసారి మళ్ళీ? ఖచ్చితంగానండి. సంతనూతలపాడు కూడా క్లియర్ మెజారిటీ ఉంది, గెలుస్తుంది. కేవలం గిద్దలూరు, ఎర్రగొండపాలెం మాత్రమే, అంటే 12 స్థానాల్లో గిద్దలూరు, ఎర్రగొండపాలెం మాత్రమే ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. మిగతా అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక్కడ ప్రజల అభిప్రాయాల ప్రకారం ఏంటంటే డెవలప్మెంట్ ఒకటి, రోడ్లు బాగోకపోవడం, అధిక ధరలు, ఇవన్నీ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్న వాళ్ళు కూడా అనుకున్నంత స్థాయిలో వైఎస్ఆర్సీపీకి ఓట్ చేయలేదు. ఖచ్చితంగా. నెక్స్ట్ నెల్లూరుకి వద్దాం. నెల్లూరు కూడా కంచుకోటలాగా మేము ఈసారి మారుస్తామని చెప్పేసి తెలుగుదేశం అంటున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అనుకున్నారు సార్, గతంలో లాగానే 10కి 10 స్థానాలు గెలవబోతున్నాము, విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా ఆ పార్లమెంట్ లో ఉన్న 7 స్థానాలు కూడా గెలుస్తామని వాళ్ళు ధీమాగా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ గారు కూడా 7 స్థానాలు నేను గెలిపించుకుంటాను అని ఆయన కూడా ఛాలెంజ్ చేశారు. అనుకున్నట్లుగా ఏంటంటే ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పడానికి మనకు 2 స్థానాలు మాత్రమే ఉన్నాయి, ఆత్మకూరు, సూళ్లూరుపేట. సూళ్లూరుపేటలో గ్యారంటీ విన్ను, ఆత్మకూరులో టైట్ ఫైట్ జరిగింది. ఆనం రామనారాయణ రెడ్డి గారికి, మేకపాటి విక్రమరెడ్డి గారికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీనే గెలిచేదానికి ఛాన్స్ ఉంది. ఇంకా గూడూరు, కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి సార్ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. ఈసారి ఖచ్చితంగా సోమిరెడ్డి, చంద్రబాబు రెడ్డి గారు గెలవబోతున్నారు. చాలా సైలెంట్ ఓటింగ్ జరిగిందండి. అంటే వేవ్ చూసినా టాక్ చూసినానేమో కాకాని గోవర్ధన్ గారు గెలుస్తారని ఉంది. మనం ఓటర్స్ తో మాట్లాడుతున్నప్పుడు సీక్రెట్ గా మాత్రం వాళ్ళు ఆఫ్టర్ పోలింగ్ సోమిరెడ్డి గారికి ఛాన్స్ ఉంది. ఉదయగిరి, వెంకటగిరి. సో ఉదయగిరి కూడా అక్కడ టైట్ ఫైట్ అంటే చాలా మంది అంచనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారు, కానీ మన అంచనా ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది. సో ఆత్మకూరు, సూళ్లూరుపేట మాత్రమే ఈ యొక్క 10 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మిగతా అన్ని గూడూరు, కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, రూరల్, ఉదయగిరి, వెంకటగిరి, సర్వేపల్లి మొత్తం అయితే
తెలుగుదేశం ఖాతాలో పడిపోవచ్చు అంటారు. హైయెస్ట్ మెజారిటీ స్థానాల్లో నెల్లూరు సిటీ ఉంటుందండి, నారాయణ గారు ఉంటుంది. ఓకే, ఎంత రావచ్చు అంటారు? 25 ఉంటుందండి. 25 రైట్. ఇప్పుడున్న హోరాహోరీ ఫైట్ లో మనకి ఏంటంటే 20,000 నుంచి వచ్చిన మెజారిటీసే చాలా హైయెస్ట్ అనమాట. ఖచ్చితంగా. చిత్తూరు జిల్లాకు వద్దాం సార్. చిత్తూరు జిల్లాలో మనం బ్రీఫ్ గా చూసినట్లయితే చిత్తూరు జిల్లా 14లో చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పొంగనూరు, సత్యవేడు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. అవును సార్. చంద్రగిరిలో కూడా హోరాహోరీ ఫైట్ అండి. పులవర్తి నాని గారు గెలిచేదానికి కూడా అవకాశం ఉంది, కానీ మనకున్న రిపోర్ట్స్ ప్రకారంగా మన అబ్జర్వేషన్ లో కొద్దిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారే గెలిచేదానికి ఛాన్స్ ఉంది. ఇంకా అక్కడ రిస్క్ తీసుకోలేము మనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. చిత్తూరులో తెలుగుదేశం గెలవబోతుంది. గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కుప్పం చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే మనం ఎక్కడ సర్వేకి వెళ్ళినా కూడా మిగతా నియోజకవర్గాల ప్రజలు అడుగుతుంటారు, మీ రిపోర్ట్ ఏంటండి, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా, ఓడిపోతున్నారా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోతున్నారని చెప్తున్నారు ఏంటి అని మనం చాలా మంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా చెప్పొచ్చు అండి, 40,000 మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. ఓకే. సో మదనపల్లి తెలుగుదేశం గెలవబోతున్నారు. నగరిలో రోజా గారు ఓటమి చెందుతారు డ్యామ్ షూర్ గా. ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు. మెజారిటీ కూడా మంచిగానే వస్తుంది. పలమనేరు, పీలేరు తెలుగుదేశమే సార్. పూతలపట్టులో టైట్ ఫైట్ ఉందండి, చెప్పలేకపోతున్నాం. సునీల్ గారు నెక్స్ట్ మురళీమోహన్ గారు అనేది మనం చెప్పలేకపోతున్నాం. ఖచ్చితంగా కొద్దిగా ఎడ్జ్ అయితే వైఎస్ఆర్సీపీకే ఉంది పూతలపట్టు. ఓకే. కాళహస్తి, తంబళ్లపల్లి అనేది కూడా చాలా మంది అసలు పెద్దిరెడ్డి అడ్డా అది అక్కడ గెలవటం ఏంటి తెలుగుదేశం అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు కదా. మీ అంచనా అయితే తెలుగుదేశం వస్తుందండి. సైలెంట్ ఓటింగ్ అండి. తెలుగుదేశాన్ని కోరుకుంటున్నారు ఎక్కువ మంది. తిరుపతి సార్, జనసేన ఖాతా తెలుస్తుంది అంటారు. ఇక్కడ తెలుస్తుందండి. ఆర్ఎన్ శ్రీనివాస్ గారు లాస్ట్ మినిట్ లో వచ్చినప్పటికీ కూడా స్పీడ్ గా ఆయన మేనేజ్మెంట్ చేసుకోవడం అంతా బాగానే చేసుకున్నారు. అక్కడ కుల సమీకరణాలు కూడా కలిసి వచ్చి ఆయన గెలుస్తారు. సో అది అనంతపురంకి వస్తే అనంతపురంలో మొత్తం 14 సీట్లు ఉన్నాయి. అందులో ధర్మవరం, కదిరి, మడకశిర మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందంటారు. అర్బన్ కూడా సార్, అర్బన్ లో కూడా అనంత వెంకటరామరెడ్డి గారు డెఫినెట్ గా గెలవబోతున్నారు. ఓకే, మన అంచనా సార్. ధర్మవరంలో కేతిరెడ్డి గారు గెలవబోతున్నారు. గుంతకల్లు, హిందూపూర్ లో ధర్మవరం బీజేపీకి కాకుండా తెలుగుదేశం పార్టీకి పరిటాల శ్రీరామ్కి వస్తే ఏమైనా మార్పు ఉండేది? ఏం ఉండేది కాదు సార్. ఖచ్చితంగా కేతిరెడ్డి గారు గెలుస్తారు మన అంచనా. ఆ యాంగిల్లో కూడా మనం అడిగాం, తెలుగుదేశంకి ఇచ్చినట్లయితే ఎట్లా ఉంటుంది పొజిషన్ ఇక్కడ అని కూడా మనం ఆ ఫ్యాక్టర్ లో కూడా చెక్ చేసాం. ఓకే సరే. గుంతకల్లు, హిందూపూర్. సరే, హిందూపూర్ లో ఈసారి మెజారిటీ ఎంత ఉంటుంది? బాలకృష్ణ ఆయన మెజారిటీకి ఇబ్బంది ఏం లేదండి. ఆయన సైలెంట్ గా ఆయన పని ఆయన చేసుకున్నారు. ఖచ్చితంగా ఆయన వేలో ఆయన 30,000 మెజారిటీతో ఆయన ఇట్లా గెలవబోతున్నారు. కళ్యాణదుర్గం తెలుగుదేశం అన్నారు. కదిరి వైఎస్ఆర్సీపీ అండి. కళ్యాణదుర్గం తెలుగుదేశం. మడకశిర కూడా మనం స్పెషల్ గా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఏమైనా గెలుస్తారేమో అన్న కోణంలో మనం చెక్ చేసాం. ఛాన్స్ అయితే లేదండి. అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి కొంచెం ఎడ్జ్ ఉంది. సో పెనుగొండ, పుట్టపర్తి, రాప్తాడు, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ ఈ స్థానాలన్నీ కూడా కూటమి కైవసం చేసుకోబోతుంది. సింగనమలలో డౌట్ అన్నారు కదా, డౌట్, కానీ ఎడ్జ్ అయితే టీడీపీకే ఉందండి. సో బండారు శ్రావణశ్రీ గెలుస్తున్నారు. ఫస్ట్ లో ఆవిడకి వేవ్ లేదండి, వైఎస్ఆర్సీపీకి ఉండే. లాస్ట్ 15 రోజుల్లో ఈ మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవన్నీ కూడా కొంచెం ప్రభావం చూపించి ఓటర్లు ఆలోచనలో పడి సైలెంట్ ఓటింగ్ జరిగింది, ఆవిడ గెలుస్తున్నారు. ఇక కర్నూలు జిల్లాకు వద్దాం. కర్నూలు జిల్లాలో 14 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్న జిల్లా ఏదైనా ఉంది చూసుకుంటే కనుక తన ఆధిపత్యం నిలబెట్టుకున్నది కొద్దిగా గొప్ప కర్నూలు జిల్లాలో. 14కి 7 స్థానాలు వైఎస్ఆర్సీపీ, కూటమి 7 స్థానాల్లో గెలవబోతుంది. 50-50. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ అయిపోయింది. అలాంటిది ఇక్కడ తెలుగుదేశం పార్టీ 7 స్థానాలు గెలుస్తుంది. బెటర్ పెర్ఫార్మెన్స్ ఉన్న జిల్లాలతో కంపేర్ చేస్తే కర్నూలు స్ట్రాంగ్. సరే, ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆళ్లగడ్డ తెలుగుదేశం, ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బనగానపల్లి తెలుగుదేశం. డోన్ లో కూడా మన మినిస్టర్ గారు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఓడిపోవడానికి ఛాన్స్ ఉంది, ఆయన ఓడిపోతారు. తెలుగుదేశం గెలవబోతుంది. మెజారిటీ ఎక్కువ ఉండదండి, చాలా కీన్ కంటెస్ట్ జరిగింది. కోడుమూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవబోతుంది. కర్నూలు టౌన్ లో టీజే భరత్ గారు డెఫినెట్ గా గెలవబోతున్నారు. మంత్రాలయం, నందికొట్కూరు, నంద్యాల, పాండ్యం ఈ 4 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలవబోతుంది. గౌరవ చరితారెడ్డి అయితే ఏం ప్రభావం చూపిస్తున్నారు కానీ గెలిచేంత స్థాయిలో లేదు మన అంచనాలు. మంత్రాలయంలో చాలా టైట్ ఫైట్ అండి, తెలుగుదేశం ఖాతాలో కూడా పడుతుంది అనిపించింది కానీ ఛాన్స్ అయితే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పత్తికొండ, శ్రీశైలం, ఎమ్మిగనూరు ఈ మూడు మళ్ళీ కూటమికి వస్తున్నాయి. అన్ని కూడా టైట్ ఫైట్ స్థానాలేనండి. ఎక్కువ మెజారిటీ అయితే పర్సంటేజ్ చాలా దరిదాపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీ ఉంటుందా? ఏముండవండి, వాళ్ళు గెలిచినా తక్కువే, వీళ్ళు గెలిచినా తక్కువ మెజారిటీలే. ఓకే రైట్. నెక్స్ట్ ఆఖరిగా మనం కడప జిల్లాకు వద్దాం. కడప జిల్లాలో ఈసారి తెలుగుదేశం పార్టీ 3 స్థానాలు, 10 స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు
కూటమి 3 స్థానాలు. స్థానాల్లో గెలిచాం. ఇది యాక్చువల్ గానండి పోస్ట్ పోల్ చేయక ముందు మనకు టైట్ ఫైట్ లో ఉంది. పోస్ట్ పోల్ అనంతరం మనం ఇక తెలుగుదేశం మాధవిరెడ్డి గారు గెలవబోతున్నారు అక్కడ. సో మీకు ఎన్నికల తర్వాత వచ్చిన రిపోర్ట్ మాధవిరెడ్డి గెలిచేట అవకాశం. బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు మనకు వైసీపీ ఖాతాలోనే పెట్టాం మనం అది, కానీ తెలుగుదేశంకి టర్న్ అయింది ఎక్కువగా. ముస్లిం ఓటర్స్ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది వివేకానంద రెడ్డి గారి హత్య గురించి, షర్మిల గారి ప్రచారం, ఇవన్నీ కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది. తెలుగుదేశం అభ్యర్థుల్లో కూడా షర్మిల గారికి వేసిన వాళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి ఒక ఓటు, షర్మిల గారికి ఒక ఓటు వేసిన పరిస్థితి కూడా అక్కడ ఉంది. మైదుకూరు, ప్రొద్దుటూరు మాత్రం ఖచ్చితంగా ఈ 2 గెలవబోతుంది. ప్రొద్దుటూరు అవకాశం ఉందా? ప్రొద్దుటూరు ఉందండి. ఎమ్మెల్యే గారి మీద వ్యతిరేకత ఉంది. మనం ఆటో వాళ్ళని అడిగినా, హౌస్ వైఫ్స్ అడిగినా, స్టూడెంట్స్ అడిగినా ఆయన మీద వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా టీడీపీ గెలిచేదానికి అక్కడ అవకాశం ఉంది. కానీ రాజంపేట కూడా తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది కదా, యాక్చువల్గా ఆయనే గెలవాలండి. రాజంపేట, రాయచోటి ప్రాంతాల్లో కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు ఏంటంటే రాజంపేట ఫస్ట్ మన లిస్ట్ లో తెలుగుదేశం ఖాతాలోనే ఉంది. సుగవాసి సుబ్రహ్మణ్యం గారు అసలు చాలా ఈజీగా గెలవాల్సిన పరిస్థితి. ఆయన ఇంకా ఎలక్షన్ అంటే మనకు వచ్చిన ఇన్పుట్స్ 2 రోజులు ఉంది అనగా ఆయన సరిగా పని చేయకపోవటం, సోషల్ ఇంజనీరింగ్ చేసుకోలేకపోవటం, ఆయన ఎందుకు సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు. ఆటోమేటిక్గా అది వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ అయిపోయింది. ఓకే. సో కడప జిల్లాలో 3 స్థానాలు అయితే తెలుగుదేశం పార్టీకి అవకాశం, 2 స్థానాలు ఖచ్చితంగా ఉందండి. ఇది హోరాహోరీ ఫైట్ లో తెలుగుదేశం ఖాతాలో పడేదానికి ఛాన్స్ ఉంది. ఒకసారి ఓవరాల్ గా కూడా చూద్దాం. మీ రిపోర్ట్ లో ఓవరాల్ పర్సంటేజ్ ఏ విధంగా ఉందనేది చూస్తే ఒకసారి మనకి రైట్, ఇది ఓవరాల్ పర్సంటేజ్ చూస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 121 స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41 స్థానాలు, టైట్ ఫైట్ 8 స్థానాలు మాత్రం చెప్పలేకపోతున్నారు. రిజల్ట్ వరకు ఆగాలి. ఇది మనం ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ 3 పరిశీలించుకున్న తర్వాత మనం ఇస్తున్న ఫిగర్స్ కూటమి ఖచ్చితంగా 121 స్థానాలు ఖచ్చితంగా టచ్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలవగలిగే స్థానాలు 46. టైట్ ఫైట్ హోరాహోరీ నువ్వా నేనా, నీకైనా రావచ్చు నాకైనా రావచ్చు అనే స్థానాలు 8 ఉన్నాయి. ఇవి అటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు, 50-50. ఫైనల్లీ మనం ఇవ్వబోతున్న ఫిగర్ ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా కూటమి 121 స్థానాల నుంచి 120 స్థానాల మధ్యలో ఉంటుంది ఫిగర్. అది 125 అవ్వచ్చు, 126 అవ్వచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46 నుంచి 54 స్థానాలు అనేది ఇంకా వైఎస్ఆర్సీపీకి హైయెస్ట్ మా రిజల్ట్ ప్రకారం. సో ఇది ఫైనల్ రిపోర్ట్ అయితే ఇది. అట్ ద సేమ్ టైం పల్స్ టుడే సంస్థ వచ్చింది, మాకు సర్వే ఇస్తానుంది అని చెప్పేసి మేము వెంటనే ఒప్పుకోవటం కానీ ఏదో గుడ్డిగా నమ్మటం కానీ అయితే చేయలేదు. వాళ్ళు శాంపిల్స్ తీసుకున్నటువంటి విధానం, వాళ్ళ మీటింగుల్లో కూడా మాకు క్లియర్ గా చూపించే ప్రయత్నం. ఈ ఫొటోస్ కూడా అవే. అంటే ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్, ప్రీ పోల్, వీటన్నిటిలో కూడా ఒక టీం వర్క్ గా వీళ్ళంతా కూర్చొని ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ టీమ్స్ అన్నింటినీ బరిలోకి దింపేటటువంటి ప్రయత్నంలో భాగంగా మనకి ఇది మీరే కదా? ఇది కేవలం ఒక అసెంబ్లీ టీం అండి. ఒక అసెంబ్లీ. ఇది ఎగ్జాంపుల్ గా ఉంగుటూరు, వెస్ట్ గోదావరిలో ఉంగుటూరు అసెంబ్లీకి ఒక టీము, మళ్ళీ గుడివాడకి వేరే టీము, పిఠాపురంకి వేరే టీము. ఇట్లా ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి మన క్వశ్చనర్ ఇదంతా బ్రీఫ్ చేసుకుని ఎట్లా ఓటర్స్ తో మాట్లాడాలి, ఎట్లా మన ఇన్పుట్స్ తీసుకోవాలి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఫీల్డ్ లోకి పంపించడం జరుగుతుందండి. ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకా మనం ఎవరెవరికి చేస్తున్నప్పుడు దృశ్యాలు ఇవి. ఇది నేనేనండి. నేను కూడా ఖచ్చితంగా ప్రతిరోజు గ్రౌండ్ లో ఉంటాను, ఏదో ఒక నియోజకవర్గం విజిట్ చేస్తాను. నేను ఒక లిమిటెడ్ శాంపిల్ తీసుకుని నా రిపోర్ట్ రెడీ చేస్తా. టీమ్ ఇన్పుట్ ఎలా వచ్చింది, టీమ్ ఇచ్చింది మంది టాలీ అయ్యిందా లేదా చెక్ చేసుకున్నాకే ఆ స్థానాన్ని ఏ పార్టీ ఖాతాలో పెట్టాలన్నది నిర్ణయించుకుంటాం. ఇట్లా మనం ఇది చీరాలలో తీసుకున్నదండి పోస్ట్ పోల్. మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత 22వ తారీఖున చేయడం జరిగింది. మరికొన్ని ఫోటోలు ఇట్లా, నెక్స్ట్ ఇట్లా, నెక్స్ట్ ఇవన్నీ అంటే గ్రౌండ్ లో. అంటే మేము ఒక సర్వే సంస్థ మా దగ్గరకు వచ్చేదో ఒక సర్వే రిపోర్ట్ ఇస్తా అంటే గుడ్డిగా వెయిటింగ్ కాదు, ఇవన్నీ చూసి పరిశీలించి మాత్రమే ఈ సర్వే ఇవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళ పోస్ట్ పోల్ సర్వే, ఎగ్జిట్ ప్లస్ పోస్ట్ పోల్ సర్వే ఈ రకంగా తీసుకున్నారు. వీళ్ళంతా మన ఇన్వెస్టిగేటర్స్ అండి. డోర్ టు డోర్ వెళ్ళి ఒక ర్యాండమ్ అండ్ పోస్టర్ కూడా తీసుకుంటాం. వీళ్ళంతా మీ సర్వే స్టాఫ్ అండి మనకు. ఫోటోలు మొత్తం చూస్తున్నారు కదా, ఇవన్నీ వాళ్ళు దగ్గర స్టార్టింగ్ స్టేజ్ లో కూడా మనం ఓటర్ తో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మన క్వశ్చన్స్ అడగాలి అనేది గ్రూప్ గా టీమ్ తో మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా దగ్గర ఉండి చేసి చూపిస్తామండి. ఇవన్నీ చూస్తున్నటువంటి స్క్రీన్ మీద చూస్తున్న ఫోటోలు మొత్తం ఫోటోలు ఇవి మన టీం దగ్గరికి వెళ్ళి అక్కడ తీస్తున్నప్పుడు ప్రొద్దుటూరులో గెలిచే ఛాన్స్ ఉందని ఇందాక అడిగారు కదా. ప్రొద్దుటూరులో మనం విజిట్ చేసి ఒక చాలా మంచి శాంపిల్ తీసిన తర్వాతే టీడీపీ గెలుస్తుందని మనం అంచనాకు రావడం జరిగింది. సో మహిళల్ని అన్ని వర్గాలను అయితే టచ్ చేశారు. అన్ని వర్గాలండి. అంతా ఇట్లా నాయి బ్రాహ్మణ్స్, సెల్ ఫోన్స్. ఇది గుడివాడలో తీసుకున్న శాంపిల్స్ అండి.
ఇట్లా 175 నియోజకవర్గాలు. ఇది పిఠాపురం మనం తీసుకున్నాం. షాపుల దగ్గర మిగతా చోట్ల కూడా వెళ్ళి శాంపిల్స్ కలెక్ట్. ఇది పిఠాపురం అండి. రీసెంట్ మే 7వ తారీఖు పోలింగ్ ముందు తీసుకున్నాం. సో వీళ్ళందరినీ పరిశీలించారు కూడా అంత కాన్ఫిడెంట్ గా పవన్ కళ్యాణ్ మెజారిటీ కూడా చెప్పగలుగుతున్నారు. అవునండి, చాలా వన్ సైడ్ ఉందండి. పిఠాపురంలో ఇంకా ఎక్కువ మెజారిటీ ఉంది, కానీ కొన్ని పరిమితులకు లోబడి 54,000 నుంచి అనేది మెజారిటీ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఇది రాజమండ్రిలో తీసుకున్నదండి. పిఠాపురం ఇదంతా రాజమహేంద్రవరం అన్ని వర్గాలు, మహిళలు, వృద్ధులు, ఆటో డ్రైవర్స్ అందరినీ ఇంటింటికి వెళ్ళి శాంపిల్స్ కనెక్ట్ చేస్తారు. ఇంటింటికి వెళ్తామండి. ప్రతి బూత్ కి వెళ్ళి బూత్ లో ఒక 50 శాంపిల్స్, 30 శాంపిల్స్. ఇది ఉంగుటూరు అండి. ఉంగుటూరు ఎక్కడో పాకలో ఉన్నటువంటి ముసలాయన్ని కూడా కలిసి శాంపిల్ తీసుకున్నాం. రైట్. ఇది మన నారాయణపురం ఉంగుటూరు నియోజకవర్గం అండి. ఇది ఇట్లా ఫొటోస్ అయితే వేల సంఖ్యలో ఉంటాయండి. చెప్పుకుంటూ పోతే ఇలా మనం స్క్రోల్ చేసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఫైనల్ గా మీరు ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఫైనల్ గా అసెంబ్లీ ఇచ్చారు. మరి పార్లమెంట్ పరిస్థితి ఏంటి అనేది కూడా మీరు అంచనా వేశారా? వేసామండి. పార్లమెంట్ కి వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా గెలిచే స్థానాలు 5 లేదా 6. ఏంటవి? అరకు పార్లమెంట్ ఒకటి, రాజంపేట, కడప, కర్నూలు, తిరుపతి టైట్ ఫైట్ ఉందండి. తిరుపతి వైఎస్ఆర్సీపీ అయినా గెలవచ్చు, బీజేపీ అభ్యర్థి అయినా గెలవచ్చు. నెక్స్ట్ విజయనగరం కూడా పార్లమెంట్ స్కోప్ ఉంది గెలవడానికి. ఇవి తప్ప మిగతావన్నీ ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది. శ్రీకాకుళం గానీ, అనకాపల్లిలో సీఎం రమేష్ గారు గెలవబోతున్నారు మంచి మెజారిటీ. రాజమండ్రిలో దగ్గుబాటి పురంధేశ్వర్ గారు గెలవబోతున్నారు. విజయవాడలో కేసినేని చిన్ని గారు గెలవబోతున్నారు. అమలాపురం నర్సాపురం క్లీన్ స్వీప్ అండి. క్లీన్ స్వీప్, మంచి మెజారిటీ స్థానాలు ఇవి. అసలు ఇంకా వైఎస్ఆర్సీపీకి అనేది దరిదాపులో. ఏలూరు గట్టి పోటీ ఉందండి, అటు ఇటుగా ఉంది. ఒక స్టేజ్ లో వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంది, కానీ ఫైనల్ లోకి వచ్చేసరికి అది టర్న్ అయిపోయింది టీడీపీకి. విజయవాడ, గుంటూరు చెప్పవసరం లేదు. హైయెస్ట్ మెజారిటీ పార్లమెంట్ గుంటూరు ఉంటుంది మా అంచనా. టోటల్ స్టేట్ లో రాష్ట్రం మొత్తం మీద గుంటూరు పార్లమెంట్ మొదటి స్థానంలో ఉంటుంది. రెండో స్థానంలో విశాఖపట్నం శ్రీ భరత్ గారు ఉంటారు. మూడో స్థానం అమలాపురం. సో నరసరావుపేట కూడా ఈజీగా అండి. బాపట్ల గెలుస్తున్నారండి, కూటమి గెలవబోతుంది. నరసరావుపేట, మన ఒంగోలు, ప్రకాశం చెప్పవసరం లేదు. నెల్లూరులో కూడా మంచి మెజారిటీతో వేమిరెడ్డి గారు గెలవబోతున్నారు. సో కేవలం 5-6 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఉంటుంది. 121 నుంచి 129 వరకు అవకాశం ఉంటుంది. మనం ఇస్తున్న ఫిగర్ 121 క్రాస్ అవుతుంది ఖచ్చితంగా. రైట్. ఇది సర్వే రిపోర్ట్, ఎగ్జిట్ పోల్ ప్లస్ పోస్ట్ పోల్ యొక్క రిజల్ట్ అయితే ఇది. పల్స్ టుడే అనేటటువంటి సంస్థ చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈసారి కూటమికి ఇటు పార్లమెంటు పరిధిలో, అదేవిధంగా అటు అసెంబ్లీ స్థానాల పరిధిలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి మెజారిటీలు దక్కబోతున్నాయి, మంచి స్థానాలు రాబోతున్నాయి అనేది వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్. గ్రౌండ్ లెవెల్లో తిరిగి ఎన్నికలకు ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత తీసినటువంటి రిపోర్ట్ల ఆధారంగా మొత్తాన్ని మదించి చెప్తున్నటువంటి అంశం. ఫైనల్ అండి, మనం ఎవరికి ఫేవర్గా ఇవ్వాలి అని కానీ మన ఎవరి తరపున ఈ సర్వే పనిచేయలేదండి. మనకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన క్లయింట్స్ కి పనిచేసి మిగతా చోట్ల మన సొంతంగా సర్వే. వర్క్ ఆర్డర్ ఇచ్చిన క్లయింట్స్ లో కూడా ఓడిపోయే వాళ్ళకి ఓడిపోతున్నారని చెప్పారా? చెప్పామండి. మనకు వర్క్ ఆర్డర్ రివీల్ చెప్పినా చెప్పాము. ఉన్నది ఉన్నట్లుగా గ్రౌండ్ లో ఏది ఉందో అదే చెప్పాము. మెజారిటీ విషయంలో చెప్పాము. ఏ మండలాలు వీక్ ఉంది, ఏ బూతులు వీక్ ఉంది, అక్కడ మీరు ఎన్ని స్థానాలు మీరు తీసుకున్న క్లయింట్స్ లో ఎన్ని స్థానాలు ఓడిపోతున్నారు? మనం తీసుకున్న స్థానాల్లో 4 చోట్ల ఓడిపోతున్నారండి. కోస్తాంధ్ర, కృష్ణ ఈ మధ్యలో ఉన్నారు. మీరు తీసుకున్న వాళ్ళు కూడా 4 ఓడిపోతున్నారు. ఆ విషయం వాళ్ళు చెప్పాము. అక్కడ ఇంకా ఏం చేస్తే బెటర్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, దానికి కొన్ని వ్యూహాలు కానీ స్ట్రాటజీలు కూడా మనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది డాక్యుమెంట్. అవి వాళ్ళు ఫాలో అయ్యారు. ఇప్పుడు గెలుస్తున్నారా లేదా? ఆ 4 గెలవడానికి ఛాన్స్ లేదండి. సో ఎన్ని చేసినా అయితే ప్రజాభిప్రాయం అయితే మారదు. మిగతా మనం వర్క్ చేసిన వాళ్ళందరూ గెలవబోతున్నారు. ఎగ్జాంపుల్ రాజానగరం చేసాం, గెలవబోతున్నారు. ఉంగుటూరు చేసాం, గెలవబోతున్నారు. రైట్. ఇది మొత్తానికి పల్స్ టుడే సంస్థ చెప్తున్నటువంటి ఫైనల్ రిపోర్ట్, ఫైనల్ ఎగ్జిట్ పోల్ అండ్ పోస్ట్ పోల్ రిపోర్ట్. థ్యాంక్ యూ.